మరి సొలొమోను మందిరం కట్టుతాడు. సొలొమోను కట్టిన మందిరం ఎంతో వైభవముతో ఉంటుంది. ప్రజలు అక్కడికి వచ్చి ప్రార్థించటం, దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. మరి వాన కురియకుండా ఆకాశం మూసివేసినప్పుడు, కరువు మీ దేశంలో వచ్చినప్పుడు, ఈ స్థలమందు మీరు కూడి వచ్చి ప్రార్థించినట్లయితే, మరి ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. కనుక మీరు ఇక్కడికి వచ్చి ప్రార్థించినప్పుడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాను, కరువు తొలగిస్తాను, ద్వారాలు తెరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. సచ్ ఎ గ్రేట్ గ్లోరీ వాజ్ దేర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అలాంటి గొప్ప అద్భుతమైన మహిమ దేవుని మందిరంలో ఉండేటువంటిది. కానీ దేవుని మందిరాన్ని దేవుని ప్రజలు రాను రాను నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టారు. పీపుల్ ఆఫ్ గాడ్ స్టార్టెడ్ నెగ్లెక్టింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని ప్రజలు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, దేవుడు ఎప్పుడైనా సరే ప్రజలు నిర్లక్ష్యంలో అజాగ్రత్తలో ఉన్నప్పుడు దేవుడు తన సేవకులను పంపించి వారిని ఖచ్చితంగా హెచ్చరిక చేస్తాడు. ఎంతోమంది ప్రవక్తలను, భక్తులను, యాజకులను, న్యాయాధిపతులను దేవుడు పంపించి ప్రజల జీవితాలను సరిచేయటానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు దేవుని మాటకు చెవియొగ్గలేదు. దేవుణ్ణి, ఆయన సన్నిధిని, ఆయన ఆలయాన్ని, ఆయన మందిరాన్ని ప్రజల్ని నిర్లక్ష్యం చేశారు. సమ్టైమ్స్ గాడ్ సెండ్స్ వార్నింగ్స్ బిఫోర్ ద జడ్జిమెంట్. పనిష్మెంట్కి ముందు, తీర్పుకు ముందు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన హెచ్చరికను పంపిస్తాడు. హెచ్చరికను ఖాతరు చేయకపోతే, హెచ్చరికకు లోబడకపోతే, హెచ్చరికకు జీవితాలు సరి చేసుకోకపోతే దేవుడు తప్పకుండా తీర్పును, శిక్షను తీసుకుని వస్తాడు. ఇశ్రాయేలు జీవితాల్లో జరిగినటువంటిది అదే. దేవుని మాటను వారు లెక్క చేయలా. ఆయన హెచ్చరికలను వారు ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. దేవుని మాటను తీసి పారవేశారు. దేవుణ్ణి ప్రేమించటం కంటే సుఖానుభవాన్ని అధికముగా ప్రేమించటం వారి జీవితంలో అలవర్చుకున్నారు గనక దేవుడు శత్రు రాజులను లేవనెత్తాడు. బబులోను సామ్రాజ్యాన్ని లేవనెత్తి ఇశ్రాయేలు దేశం మీద ముట్టడి వేసి, ఇశ్రాయేలు దేశాన్ని అంతటిని, యెరూషలేమునంతటిని మరి బబులోను సామ్రాజ్యంలోని నెబుకద్నెజర్ రాజు తన సైన్యంతో కూడా వచ్చి యెరూషలేము అంతటిని నాశనం చేస్తాడు. విచారకరమైన విషయం ఏంటంటే, వారు వెళ్తూ వెళ్తూ మరి దేవుడు కట్టించినటువంటి ఆ మందిరం అంతటిని సమూలా నాశనం చేస్తారు. ఆ మందిరంలోని దేవుని పరిచర్యకు ఉపకరించేటువంటి ఉపకరణములన్నిటినీ వారు బబులోను దేశానికి ఎత్తుకొని వెళ్ళిపోతారు. దేర్ ఈజ్ నో టెంపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ గాడ్ టు వర్షిప్. దేవుణ్ణి ఆరాధించటానికి, దేవుని వాక్యం ధ్యానించటానికి, దేవుని నామమును ఘనపరచటానికి ఇశ్రాయేలుకి ఏం లేదు? దేవుని మందిరము లేదండి. ఎంతో వైభవముతో కట్టబడినటువంటి మందిరం అంతా నాశనం అయిపోయింది. దేవుడు మందిరం పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. హీ ఆల్వేస్ వాంట్ టు డ్వెల్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుడు తన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి మందిరంలో నివసించాలని ఆయన ఆసక్తిని కలిగినటువంటి వాడైనాడు. చాలా సంవత్సరాల తర్వాత బబులోను దేశంలో నెబుకద్నెజర్ రాజు, ఈ రాజులందరూ హతమైపోయిన తర్వాత మరి పారసిక రాజు అయినటువంటి కోరేషు పరిపాలనలో ఆయన కొంచెం యూదుల పట్ల పాజిటివ్గా స్పందించి, గత వారంలో మనం నేర్చుకున్నాం, యూదుల విషయంలో కొంచెం అనుకూలంగా స్పందించినటువంటి వాడై, మీరు వెళ్ళి యెరూషలేములో మీ మందిరాన్ని కట్టుకోండి అన్నాడు. మరలా యెరూషలేములో మందిరం కట్టబడటం దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన. జెరుబ్బాబేలు, యెహోషువ, యెహోజాదా కుమారుడైనటువంటి యెహోషువ నాయకత్వంలో, జెరుబ్బాబేలు నాయకత్వంలో దేవుడు మరలా మందిరాన్ని కట్టడానికి ప్రజల్ని ప్రేరేపిస్తున్నాడు. చూడండి, హగ్గై గ్రంథం 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చదవండి. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల జెరుబ్బాబేలుకును సైన్యములకు అధిపతికి యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, చాలండి. దేవుడేమో మందిరం కట్టమని చెప్తా ఉన్నాడు. ప్రజలేమంటున్నారంట? సమయం ఇంకా రాలేదు.
టైమ్ హ్యాస్ నాట్ ఎట్ కమ్. ఇప్పుడు మందిరం కట్టేటువంటి సమయం ఇంకా రాలేదు. సో దేర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ టైం, ఇంకా చాలా సమయం ఉన్నది అనుకొని దేవుని మందిరం కట్టే విషయంలో వాళ్ళు చాలా నిర్లక్ష్యంతో ఉంటా ఉన్నారు. హల్లెలూయా. వేరస్ గాడ్ ఈజ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్. దేవుడు ఈ రాజు యొక్క అధికారం క్రింద వారిని జెరుబ్బాబేలును, అదేవిధంగా ప్రధాన యాజకుడైనటువంటి యెహోజాదా కుమారుడైన యెహోషువను ఆయన యెరూషలేమునకు పంపించాడు. అన్ని వనరులు దేవుడు సమకూర్చాడు. మనీ, పీపుల్, ఫెసిలిటీస్, ఓకే, సమస్త వనరులు మందిరం కట్టడం కొరకు అన్నీ సమకూర్చి పంపించిన వాళ్ళు ఏమంటున్నారంట? సమయం ఇంకా రాలేదు. దేవుని మందిరం కట్టబడుటకు సమయం ఇంకా రాలేదు. హల్లెలూయా. పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద టైమ్ అండ్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్. దేవుని సమయమును, దేవుని ప్రణాళికను ప్రజలు గుర్తించలేనటువంటి స్థితిలో ఉండిపోయారు. చాలామంది దేవుని బిడ్డలు అనుకునేది ఏంటంటే, ఇంకా టైం చాలా ఉంది, ఇంకా సమయము చాలా ఉంది. ఈరోజు దేవుడు మందిరమును తిరిగి కట్టమని ఆయన చెప్తా ఉన్నాడు. ఓకే, మందిరం తిరిగి కట్టమని దేని గురించి చెప్తున్నాడు అని అంటే, ఇక్కడ ఆత్మీయంగా హీఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ బిల్డింగ్, హీఈస్ టాకింగ్ అబౌట్ ద స్పిరిచువల్ టెంపుల్ ఆఫ్ గాడ్. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల నేను వాణిని పాడు చేసేదను. దేవుడు ఏమని ఆశపడుతున్నాడంటే, మనము ప్రతి ఒక్కరం వ్యక్తిగతంగా తిరిగి దేవుని కొరకు ఒక మందిరముగా కట్టబడాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. అంటే నేటి దినాల్లో విశ్వాసుల ఆత్మీయ జీవితాలు చల్లారిపోవటం దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రభు రాకడ సమీపించిందని మరి బోధించేవారు తక్కువైపోయారు. ఒకవేళ బోధిస్తున్నా ప్రజలు ఇంకా టైము చాలా ఉందిలే, సమయం ఇంకా రాలేదు, టైం హ్యాస్ నాట్ ఎట్ కమ్, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా అంటే ప్రజలు నేటి దినాలు ఎలా జీవిస్తున్నారంటే, అసలు దేవుడు మధ్యాకాశంలోనికి వచ్చే సంగతి మర్చిపోయాడేమో, అసలు ఆయన రెండవసారి భూమి మీదకి దిగి వచ్చే సంగతి ఆ ఆలోచనే మైండ్లో నుండి తీసివేశాడేమో అన్నట్టుగా వి ఆల్ ఆర్ ఫోకస్డ్ ఆన్ ఆల్ ద మెటీరియల్ థింగ్స్. ఈ లోకంలో బాహ్య సంబంధమైన వాటి మీదే మనం దృష్టి ఉంచుతున్నాము తప్ప ఈ మందిరాన్ని గురించి ఆలోచించేటువంటి వారు ప్రభు సన్నిధిలో చాలా తక్కువగా ఉన్నారని దేవుడు నిరుత్సాహపడతా ఉన్నాడు. హల్లెలూయా. రీబిల్డింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నౌడేస్ పీపుల్ ఆర్ డూయింగ్ మెనీ థింగ్స్. చాలా కార్యాలు మనం చేస్తున్నాం, కానీ దేవునికి ఇష్టమైనటువంటి కార్యాన్ని మనం చేయలేకపోతా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు చివరిసారిగా యెరూషలేములో ఆయన గాడిద మీద జయప్రవేశం చేసినప్పుడు ప్రజలందరూ ఖర్జూర మట్టలు, ఈత మట్టలు పట్టుకొని ఆ ప్రభువును స్తుతిస్తున్నారు. యూదుల రాజుగా వచ్చిన వానికి జయము కలుగునుగాక, హోసన్నా హోసన్నా అని ఆ ప్రభువును స్తుతిస్తూ ఉంటే ఆ స్తుతులతో ఆయన సంతృప్తి చెందటం లేదు, కానీ యెరూషలేం వైపు చూసి ఆయన ఏడుస్తూ ఉన్నాడంట. ప్రజలందరూ కేకలు వేసి సంతోషిస్తున్నారు యూదుల రాజు వచ్చాడని, కానీ ఈయన మాత్రం యెరూషలేం వైపు, యెరూషలేం ప్రజల వైపు చూస్తూ ఆయన కన్నీరుగా అరుస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్తలో ఆ విషయాన్ని మనం చూస్తాం. మాథ్యూస్ చాప్టర్ 23, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదువుదాం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యుద్ధకు పంపు వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. రాతి మీద రాయి నిలవకుండా మరలా దేవాలయం నాశనం అయిపోతుందని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. మీరు 23వ అధ్యాయం అంతా చదువుతూ ఉంటే ప్రభు చెప్తున్నటువంటి మాటలు ఒక్కొక్కటి శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకుల గురించి ఆయన మాట్లాడే మాటలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క బాంబులాగా అనిపిస్తూ ఉంటుంది. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. మరలా 15వ వచనంలో అంటాడు, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా.
ఎవ్రీ ప్యాసేజ్ జీసస్ ఈజ్ స్పీకింగ్ ద సేమ్ థింగ్. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. మీరు వెలుపటంతా శుభ్రం చేస్తున్నారు కానీ లోపట మీరు కుళ్ళు కలిగి ఉన్నారు. అంటే పీపుల్ ఆర్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ ద అవుట్వర్డ్ థింగ్స్. బాహ్య సంబంధమైన వాటి మీదనే ప్రజలు ఫోకస్ చేస్తూ అంతరంగిక స్వభావాన్ని గురించి, దేవుని ఆలయముగా పిలబడుతున్నటువంటి ఈ మందిరాన్ని గురించి ప్రజలు నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుక ప్రభు యొక్క ఆశ, ఆయన కోరిక, ఆయన హృదయ వాంఛ ఏంటంటే రీబిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని మీరు తిరిగి కట్టండి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ టు రీబిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. చాలా సందర్భాల్లో మన సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, దేవుడు నాకు బండి ఇచ్చాడు, దేవుడు నాకు అప్పులు తీర్చాడు, దేవుడు నాకు వాచ్ ఇచ్చాడు, దేవుడు నాకు కమ్మలు ఇచ్చాడు, బుట్టలు ఇచ్చాడు, వీటి గురించే మనం చెప్తా ఉంటాం. అంటే ఆల్ అవర్ టెస్టిమనీస్ ఆర్ ఫోకస్డ్ ఆన్ మెటీరియల్ థింగ్స్. మనం ఇక్కడ నిలబడి చెప్తున్నటువంటి ఎక్కువ, అంటే ఆ సాక్ష్యాలు చెప్పొద్దని నేను చెప్పట్లేదు. వి ఆల్ టెల్ మెనీ థింగ్స్ అబౌట్ ద మెటీరియల్ థింగ్స్. బాహ్య సంబంధమైన సాక్ష్యాలు మనం చాలా చెప్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా మనం ఇక్కడ నిలబడి దేవుడు నా గర్వాన్ని తీసివేశాడు, నాలో ఉన్న అహాన్ని దేవుడు తీసివేశాడు, నాలో పాపాన్ని దేవుడు తీసివేశాడు, గత వారంలో దేవుని వాక్యం ద్వారా దేవుడు నా ప్రవర్తనను సరిచేశాడు, పడిపోయిన నా ఆత్మీయ జీవితంలో మరలా నేను తిరిగి నిలబడటానికి దేవుడు కృప చూపించాడు అని చెప్పేటువంటి సాక్ష్యాలు చాలా తక్కువగా మనం వింటుంటాం. అవునంటారా కాదంటారా? ఇక్కడే ఉన్నారు అందరూ. హల్లెలూయా. అంతేనా? ప్రభు నన్ను దర్శించాడండి, నాలో ఉన్న కోపం మొత్తాన్ని దేవుడు తీసేశాడు, ఇంతకుముందు చెడు మాటలు మాట్లాడేవాడిని, నాలో ఉన్నటువంటి చెడు అంతటిని దేవుడు కడిగివేసి నన్ను శుద్ధినిగా చేశాడు అన్న సాక్ష్యాలు మనం ఏమైనా చెప్పగలుగుతున్నామా? మన జీవితాల్లో సాక్ష్యాలంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు ఇల్లు ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, కారు ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, అప్పులన్నీ తీర్చేశాడు. వీ ఫోకస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీస్ థింగ్స్. అంటే అవన్నీ దేవుడిచ్చే ఆశీర్వాదాలే. కానీ అంతరంగికంగా నీ జీవితంలో, ఈ మందిరంలో ఏదైనా మార్పులు జరుగుతున్నాయా? పీపుల్ ఆర్ నాట్ ఎట్ ఆల్ థింకింగ్ వాట్ ప్లీజెస్ గాడ్. దేవునికి ప్రీతికరమైనటువంటిది ఏంటి? నా జీవితం ద్వారా దేవుడు ఏ విషయంలో సంతృప్తి చెందుతాడు, ఏ విషయంలో ఆయన నా జీవితాన్ని బట్టి సంతోషిస్తాడని చాలా తక్కువ సార్లు మనం ఆలోచన చేస్తుంటాం. కొన్నిసార్లు తక్కువ సార్లు అనే కంటే కూడా 0% మనం ఆలోచిస్తాం. వి ఆల్వేస్ ఫోకస్ ఆన్ వాట్ గాడ్ కెన్ గివ్ టు మీ. దేవుడు నాకేమిస్తాడు, దేవుని యొద్ద నుండి నేనేమి పొందుకోవాలి అని మనం ఆలోచిస్తాం తప్ప నా నుండి దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అన్న ఆలోచన చాలా తక్కువగా మనకు ఉంటుంది. ప్రభు ఏం కోరుకుంటున్నాడు ఈరోజు నీ దగ్గర నుండి అంటే, ఆయన మందిరాన్ని నీ జీవితంలో నువ్వు మరలా తిరిగి కట్టాలని ప్రభు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం మనం ధ్యానం చేస్తూ ఉంటే మొదటి 5 రోజులు దేవుడు మానవునికి కావలసిన సృష్టి అంతటిని చేశాడు. 6వ రోజు జంతువులను చేశాడు. 6వ రోజు చివరిలో మనిషిని తన స్వరూపంలో, తన పోలికలో చేశాడు. 7వ రోజున ఏం చేశాడు? విశ్రాంతిని తీసుకున్నాడు. హల్లెలూయా. మానవునికి కావలసినవన్నీ చేశాడు, మానవుని చేశాడు. మానవుని చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మానవుని ద్వారా దేవునికి ఏం కలగాలి? మహిమ కలగాలి. హీ హ్యాస్ టు గెట్ గ్లోరీ. అంటే దేవుడు మనిషిని ఎలా చేశాడంటే, ఓకే, 6th డే హీ క్రియేటెడ్ హిస్ హౌస్. 5 రోజులు మానవునికి అవసరమైనవన్నీ సృజించాడు. 6వ రోజు చివరిలో దేవుడికి అవసరమైనటువంటి ఒక గృహాన్ని, ఒక మందిరాన్ని దేవుడు సృష్టించుకున్నాడు. ఎవరా మందిరం? నువ్వే ఆ మందిరం. ఆదాము దేవుని మందిరముగా సృజించబడ్డాడు. అంటే గాడ్ వాంట్స్ టు డ్వెల్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్. దేవుడు ఆదాము అవ్వల మధ్యలో ఆయన జీవించాలని, సంచరించాలని ఆయన ఉద్దేశము కలిగినటువంటి వాడై ఉన్నాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రియేటింగ్ మ్యాన్ కైండ్?
మానవుని సృజించటంలో దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన మానవునిలో జీవించాలని. హల్లెలూయా. అందుకే ప్రత్యక్ష గుడారమైన, సొలొమోను మందిరమైన, తర్వాత కట్టబడినటువంటి మందిరమైన ఇవన్నీ దేన్ని ఫోకస్ చేస్తున్నాయి అని అంటే ఈ మందిరాన్ని గురించి ఫోకస్ చేస్తూ ఉన్నాయి. ఆ మందిరాన్ని మరి బాహ్యంగా ప్రజలు కూల్చివేయగలరేమో, ఈ మందిరాన్ని నువ్వే కూల్చగలవు. మరలా ప్రభు ఏమంటాడంటే ఈ మందిరాన్ని నువ్వే కట్టగలవు. సో యూ హ్యావ్ టు రీబిల్డ్ దిస్ టెంపుల్. దేవుడు మానవుని ఒక మందిరముగా తయారు చేసుకున్నాడు, ఒక గృహముగా, ఒక మందిరంగా తయారు చేసుకుంటే ఆదాము పాపం చేసి ఆ ఇంటిలో నుండి దేవుణ్ణి బయటికి గెంటేశాడు. యాక్చువల్గా దేవుడు ఆదామును ఏదేను నుండి బయటికి గెంటేయటం కంటే కూడా ఆదాము దేవుణ్ణి తన ఇంటిలో నుండి బయటికి గెంటివేశాడు. అర్థమవుతుంది నేను చెప్పే మాట. యాక్చువల్గా దేవుడు ఏం చేశాడు? తప్పు చేసిన ఆదామును ఏదేను నుండి బయటికి గెంటేశాడు. కానీ ఆదాము తప్పు చేయటం ద్వారా తన హృదయంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఏం చేశాడు? బయటకు గెంటివేశాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో దేవుణ్ణి మాటి మాటికి బయటికి గెంటివేస్తూనే వచ్చారు తప్ప ఆ ప్రభుని మరలా తిరిగి ఎలా హృదయంలోనికి చేర్చుకోవాలి అన్న దాని మీద వారెన్నడూ ఫోకస్ చేయలేదు. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు మానవుని హృదయంలో నుండి బయటికి గెంటివేయబడితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం వరకు కూడా ప్రభువుకి స్థలమే దొరకట్లేదంట. ఆదాములో నుండి బయటికి వచ్చాడు. ఇప్పుడు ప్రకటన 3:20లో మళ్ళా తలుపు దగ్గర నిలబట్టి ఏం చేస్తున్నాడు? ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన నేను లోపలికి వస్తాను, అతనితో కూడా సహవాసము చేస్తాను. గాడ్ నీడ్స్ ఎ హౌస్. దేవునికి ఒక ఇల్లు కావాలి, ఆయన నివసించటానికి ఒక మందిరము కావాలి. 4 గోడల మందిరము కాదు, నీవు నేనే దేవునికి ఒక మందిరముగా మనం కట్టబడాలని ఆయన ఆసక్తిని కలిగినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రశ్న ఏంటంటే, నీవు మందిరముగా కట్టబడుతున్నావా? నీవు దేవుడు నివసింప యోగ్యమైనటువంటి మందిరముగా నీవు నేను కట్టబడుతున్నామా? ఆర్ వి బికమింగ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్? ఎస్ పాస్టర్ గారు, నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి ఈ మందిరంలో దేవుడు నివసించటానికి నేను అనుకూలంగా ఉన్నాను అని నువ్వు చెప్పగలిగితే అంతకంటే గొప్ప సాక్ష్యం మరొకటి లేదండి. హల్లెలూయా. ఆర్ యు బికమింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్? ఆర్ యు ఏబుల్ టు రీబిల్డ్ యువర్ లైఫ్? నీ జీవితాన్ని ఒక మందిరముగా నువ్వు తిరిగి కట్టడానికి ప్రయాసపడుతున్నావా? పీపుల్ సేస్, ఇక్కడ ప్రజలు హగ్గై గ్రంథంలో అంటున్నారు, సమయం ఇంకా రాలేదు, టైం రాలేదు, ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా టైం ఉంది. తమ్ముడు బాప్తిసం తీసుకోండి, ఇంకా చాలా టైం ఉందంటే కొంతమందికి పెళ్లి వరకు టైం ఉంటుంది అనమాట. మీరు చూడండి, బాప్తిస్మానికి ఎప్పుడు హడావుపడతారంటే పెళ్లి దగ్గర పడినప్పుడు హడావుపడతారు. ఎందుకంటే పాస్టర్లు ఎవరు అంటారు, నువ్వు బాప్తిసం తీసుకుంటేనే పెళ్లి చేస్తాను, బాప్తిసం తీసుకుంటేనే పెళ్లి చేస్తానంటే ఖచ్చితంగా లోబడుతున్నారు. కానీ బాప్తిసం తీసుకుంటేనే పరలోకం తీసుకెళ్తానంటే అసలు ప్రజలకు నెప్పే లేదు. అంటే దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు మ్యారేజ్ దెన్ హెవెన్. హల్లెలూయా. హౌ ఈజ్ యువర్ లైఫ్? ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నటువంటి మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? హగ్గై గ్రంథంలో ప్రజల బ్రతుకులు ఎలా ఉన్నాయి చూడండి. సమయం ఇంకను రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకను రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. ప్రజలందరూ ఏమని చెప్తున్నారంట? ఇంకా టైము రాలేదు. దే వర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ ద టైమ్. దేవుడు ఇది అనుకూలమైన సమయం అని చెప్తుంటే ఆ సమయాన్ని వాళ్ళు గుర్తించలేకపోతున్నారు. దేవుని సమయాన్ని, దేవుని ప్రణాళికను, దేవుని యొక్క విజిటేషన్ అంటే దేవుని యొక్క దర్శనాన్ని వారు గ్రహింపు లేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఏ ప్రజల కొరకైతే దేవుడు ఆయన నరవతారిగా ఈ భూమి మీదకి వచ్చాడో ఆ ప్రజలే ఆయనను గ్రహించలేకపోయారు. ఎస్, దిస్ ఈజ్ ద రైట్ టైం. ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎన్నిసార్లు చెప్పలేదండి? మీ కొరకు నీతి సూర్యుడు ఉదయించునని చివరి ప్రవక్త అయిన మలాకి చెప్పలేదా?
ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుదురని యెషయా ప్రవచించలేదా? యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడునని ఎవరి గురించి ప్రవచనాలను చెప్పబడ్డాయి? యేసుక్రీస్తుని గురించి చెప్పబడ్డాయి. ఏ ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్పాడు? సాక్షాత్తు యూదులను ఉద్దేశించి ఆయన ఈ మాటను చెప్పాడు. మీ కొరకు రక్షకుడు ఉదయించాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు. పాత నిబంధన గ్రంథంలో ప్రవచించబడిన ప్రతి ప్రవచనం ఎవరి గురించి? మెస్సియాను గురించి. ఆ మెస్సియానే భూమి మీదికి దిగి వచ్చినప్పుడు ఈ ప్రజలు అతన్ని గుర్తించారా? గుర్తించలా. వారి కాన్సన్ట్రేషన్ అంతా ఏదో బాహ్య సంబంధమైనటువంటి మందిరం మీద ఫోకస్ చేస్తున్నారు తప్ప, సాక్షాత్తు ఆ ప్రభువే దిగి వస్తే ఆ మందిరానికి కర్త, కర్మ, క్రియ, సృష్టికర్త అయిన వాడు, మందిరపు మహిమ పొందవలసినటువంటి వాడు వారి మధ్యకు దిగి వచ్చినప్పుడు వారు మెస్సియాను గుర్తించలేని స్థితిలో ఉన్నారు. అంటే వాక్యాలు చదువుతున్నారు, వాక్యాలు వింటున్నారు, కానీ అవి వారి బుర్రలోనికి వెళ్ళట్లేదు, హృదయంలోనికి రావటం లేదు. చూడండి, ధర్మశాస్త్రోపదేశకులు యేసుక్రీస్తు ప్రభువారి మెస్సియాగా అంగీకరించారా? అంగీకరించలేదు. యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సియాగా అంగీకరించారా? అంగీకరించలేదు. ప్రధాన యాజకులు, మందిరంలో పనిచేస్తున్నటువంటి యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఓకే, వీరందరూ యేసుక్రీస్తు ప్రభువారిని మెస్సియాగా గుర్తించి అతన్ని అంగీకరించారా? మరి వీరికి వాక్యాలు తెలీదా? వారు ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులైతే వాక్యాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించేటువంటి అలవాటు కలిగినటువంటి వారు. అంటే అక్షరార్థంగా వాక్యానికి లోబడుతున్నారు, కానీ ఆ వాక్యంలో ఉన్న అర్థాన్ని వారు ఎంత మాత్రం గ్రహించలేకపోతున్నారు. దే వర్ నాట్ సెన్సిబుల్ టు ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరాన్ని వినగలిగినటువంటి ఆ సమర్పణలోనికి వారి జీవితాలు లేవండి. సమాజ మందిరంలో, సినగోగులో, మందిరంలో ప్రకటించబడుతున్నటువంటి వాక్యాలు వింటున్నారు, వెళ్తున్నారు, కానీ వారి జీవితాల్లో మార్పేమీ రావట్లేదు. పీపుల్ ఆర్ నాట్ రియల్లీ వెయిటింగ్ ఫర్ ద మెస్సయా. మెస్సియా కొరకు వాళ్ళు నిజంగా ఎదురు చూశారా అంటే, ఎదురు చూస్తే ప్రభు వచ్చిన వెంటనే వాళ్ళు గ్రహించేటువంటి వారు. ఎందుకంటే లేఖనాలన్నీ యేసుక్రీస్తునే సూచిస్తూ ఉన్నాయి కనుక, ఆ యేసుక్రీస్తు ప్రభువారే మెస్సియాగా భూమి మీదికి దిగి వచ్చినప్పుడు అసలు వారెవ్వరూ ఆయన అంగీకరించట్లా. ఆయన గురించి వాళ్ళందరూ పలికిన మాట, ఈయనను సిలువేయండి అని చెప్పారే తప్ప ఆయనను మెస్సియాగా వారు అంగీకరించడానికి ఎంత మాత్రం ఇష్టపడలేదు. అందుకే ఆయన యెరూషలేం వైపు చూసి కన్నీరు గారుస్తూ అంటా ఉన్నాడు, యెరూషలేమా, ఓకే, నీ దగ్గరికి వచ్చినటువంటి ప్రవక్తలను చంపిన దానా, కోడి తన రెక్కల క్రింద పిల్లలను చేర్చుకున్నట్లుగా నేను మిమ్మల్ని చేర్చుకున్నాను, కానీ మీరు నా మాట విననొల్లకపోతిరి. హల్లెలూయా. ఈరోజు ప్రశ్న ఏంటంటే, దేవుని సన్నిధానానికి వచ్చి దేవుని వాక్యాన్ని విని నీ జీవితాన్ని మార్చుకొని ప్రతిదినం దేవునికి ఇష్టమైనటువంటి మందిరముగా నువ్వు కట్టబడుతున్నావా? ప్రభు నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి వచ్చి నివసింపయోగ్యమైనటువంటి మందిరముగా నీవు ఉండగలుగుతున్నావా? హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేమునకు ప్రవేశించినప్పుడు ఆయన యెరూషలేము గురించి కన్నీరు గార్చాడు, దుఃఖించాడు. యెరూషలేములో ఆయన చేసిన ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే, మందిరం అంతటిని ఏం చేశాడు? హీ క్లెన్స్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మందిరం అంతటిని శుద్ధి చేశాడు. ఎందుకు శుద్ధి చేయాల్సి వచ్చింది? మురికంతా మందిరంలోనికి వచ్చేసింది కనుక ప్రభు ఏం చేస్తున్నాడు? సొంతగా ఒక కొరడా తయారు చేసుకున్నాడు. స్వతహాగా ఒక కొరడా తయారు చేసుకొని అక్కడ రూకలు మార్చేవారిని, వ్యాపారం చేసేటువంటి వారిని, గువ్వలు అమ్మేవారిని, పశువులు అమ్మేటువంటి వారిని, పక్షులు అమ్మేటువంటి వారి బల్లలన్నిటిని ఏం చేశాడు? పడద్రోసి వాళ్ళందరినీ కొరడాలతో కొట్టి బయటికి పంపించేశాడు. అంటే వాళ్ళు ఏం చేశారు? దేవుని మందిరాన్ని వ్యాపారపు గృహముగా మార్చివేశారు. యేసు ప్రభువారి జీవితంలో ఆయనకి ఎక్కడా కోపం రాలేదు.
ఇంకా వేరే ఏ చోట ఆయన కొరడా పట్టుకోలేదు. ఎప్పుడు కొరడా పట్టుకున్నాడు? మందిరాన్ని పాడు చేసినప్పుడు కొరడా పట్టుకున్నాడు. అంటే హీ గివ్స్ మోర్ ఇంపార్టెన్స్ టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే ఆయన గురించి బైబిల్ చెప్తున్న మాట, నీ మందిరంను గురించిన ఆసక్తి నన్ను, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. హీ విల్ నాట్ టాలరేట్ ఇఫ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ డిస్టర్బ్డ్. దేవుని మందిరం డిస్టర్బ్ అయితే ఆయన ఏమాత్రం కూడా తట్టుకునేటువంటి వాడు కాదు. హల్లెలూయా. ఒకవేళ యేసు ప్రభు కొరడా పట్టుకున్నట్టుగా ఇప్పుడు ఎవరైనా పాస్టర్ కొరడా పట్టుకున్నాడు అనుకోండి, అయితే రెండు జరుగుతాయి. ఆ కొరడా లాక్కొని పాస్టర్నైనా కొడతారు, లేదంటే నువ్వు మా మీదే కొరడా పట్టుకుంటావా, ఇది కాకపోతే ఇంకో సంఘం. మామూలుగా నువ్వు పొరపాటు చేస్తున్నావమ్మా, నువ్వు తప్పు చేస్తున్నావమ్మా, సరి చేసుకో అంటేనే సొరకాయ ముఖం గుమ్మడికాయలాగా మారిపోయేది. ఇక పొరపాటున కొరడా పట్టుకున్నాడు అనుకో సేవకుడు, హల్లెలూయా, అతను బ్రతుకుండగానే అతన్ని ఆపరేషన్ చేసి అన్ని రకాల సర్జరీలు చేసి పార్ట్లు చేసి అవతల పడేస్తారు. కానీ ప్రభుకి ఎక్కడ కోపం రాలేదు. ఎక్కడ కోపం వచ్చింది? ఆయన మందిరాన్ని పాడు చేస్తున్నప్పుడు. కొన్నిసార్లు మనం మందిరాన్ని, విశ్వాసాలని గలిబిలి చేస్తున్నప్పుడు అసలు మనకు భయం కూడా ఉండదు. దేవుడికి నా మీద ఏమన్నా కోపం వచ్చిద్దేమో, దేవుడు నా మీదకి ఏమన్నా శిక్ష తీసుకొస్తాడేమో, ఈ తప్పు నేను చేస్తున్నాను, అసలు తప్పు చేస్తున్నానని అవగాహన కలిగితేగా. అంటే ప్రజలు వాక్యం వింటున్నారు కానీ ఆ భయము, ఆ రెవరెన్స్ దేవుని వాక్యం పట్ల ప్రజలకు నేటి దినాల్లో ఉండటం లేదు. ఇంకా చాలా టైం ఉంది. సమయం ఇంకా రాలేదు. మార్పు చెందాల్సిన సమయం ఇంకా చాలా ఉంది. నేను కట్టబడవలసిన సమయం ఇంకా చాలా ఉంది. ఇప్పుడే అంత తొందర ఏమీ అవసరం లేదని ఆత్మీయ జీవితాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి ప్రజలు ఈ లోకంలో చాలామంది ఉంటా ఉన్నారు. ఈరోజు యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువారు మందిరాన్ని ఎలా శుభ్రపరిచాడో, ఈరోజు ప్రభు మందిరం అని పిలువబడుతున్న ఈ జీవితం ఏమవ్వాలి? శుభ్రము చేయబడాలి, శుద్ధి చేయబడి ఆయన వచ్చి నీలో నివసింప యోగ్యమైన మందిరముగా నీవు నేను కట్టబడాలి. హల్లెలూయా. ఆర్ యు రెడీ ఫర్ దట్? దేవుడు ఆశించేటువంటి మందిరముగా కట్టబడటానికి ఇష్టపడుతున్నావా? వీరికి అసలు దాని మీద ఆసక్తి లేదు. చూడండి, సమయం ఇంకను రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకను రాలేదని జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా, గమనించండి, ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? మందిరం పాడైనా, మందిరం అస్తవ్యస్తముగా ఉన్నా నీకు దాని గురించి చింత లేదు అని ప్రభు చెప్తున్నాడు. ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. దిస్ ఈస్ టైమ్ టు రిఫ్లెక్ట్ ఆన్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని నీ ఒకసారి మరి పునర్విమర్శ చేసుకోవటం చాలా అవసరమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. హల్లెలూయా. ఎవరికి వారు ప్రభు చెప్తున్నాడు, మీ ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచించుకొనుడి. వాట్ ఈస్ హ్యాపెనింగ్? మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహము తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మరలా చెప్తున్నాడు, మీ ప్రవర్తన గురించి, హౌ ఈజ్ యువర్ బిహేవియర్? నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది? నీ జీవితం ఏ విధంగా ఉన్నది? నీ మాటలు ఏ విధంగా ఉన్నాయి?
నీవు ఒకసారి ఏం చేయాలంట? ఆలోచించుకోవాలి. హల్లెలూయా. ఆలోచించుకొని ఏం చేయమంటున్నాడు? పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి ఈ మందిరమును కట్టించిన ఎడల దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని యెహోవా సెలవిస్తాడు. థింక్ అబౌట్ యువర్ క్యారెక్టర్. మీ ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచించుకొని మీ జీవితాన్ని సరి చేసుకొని ఏం చేయమంటున్నాడు? మీరు పర్వతములెక్కి మ్రాను తీసుకుని వచ్చి మందిరమును కట్టిన ఎడల నేనేం చేస్తాను? దాని యందు సంతోషిస్తానంటున్నాడు. నేను దాని యందు సంతోషించి నన్ను ఘనపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట ఇదే. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడి, నా మందిరాన్ని మరలా తిరిగి కట్టండి అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. నీ మందిరం ఎక్కడ పడిపోయిందో, ఏ విషయంలో కూలిపోయిందో, ఏ విషయంలో బలహీనమైపోయావో, ఏ విషయంలో దిగజారిపోయావో, ప్రార్థనలో తగ్గిపోయావా, విశ్వాసంలో బలహీనమైపోయావా, దేవుని వాక్యంలో దిగజారిపోయావా, పరిశుద్ధతలో పడిపోయావా, సహవాసంలో దిగజారిపోయావా, దేవుని మందిరపు సహవాసంలో వెనకబడిపోయావా? ఈరోజు నీ ప్రవర్తన గురించి ఆలోచించుకొని నీ మందిరాన్ని మరలా నీవు తిరిగి కట్టినట్లయితే దాని యందు నేను సంతోషించి నన్ను ఘనపరుచుకుంటాను అని ప్రభు పిలుపునిస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి కిందికి చదవండి. కొంచెముగానే పండెను. నా మందిరము పాడయుండగా మీరందరూ కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. అంటే దేవుని కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద అంటే మందిరం మీద. మందిరం అంటే నీ మీద దేవుని కాన్సన్ట్రేషన్. హల్లెలూయా. నీ జీవితం ఎలా ఉన్నది? నీ ప్రార్థన ఎలా ఉన్నది? నీ విశ్వాసం ఎలా ఉన్నది? నువ్వు దేవుని ఎలా ఘనపరుస్తున్నావు? దేవుని సన్నిధిలో ఎలా ఎదుగుతున్నావు? హీఈస్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ యువర్ లైఫ్. ఎందుకంటే ఆయన నీ యందు నివసించి, నీ యందు సంతోషించి, నీ ద్వారా ప్రభు ఘనపరచబడాలని ఆయన ఆసక్తిని కలిగినటువంటి వాడై ఉన్నాడు. మనందరం కదిలే మందిరాలన్నమాట. ఎవరం? వి ఆర్ ద మూవింగ్ టెంపుల్స్. మనం కదిలేటువంటి మందిరాలం. మనం ఎక్కడికి వెళ్తే దేవుడు సన్నిధి అక్కడికి వస్తుందంట. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. అయితే ప్రశ్న ఏంటంటే, దేవుడు నివసింప యోగ్యమైన మందిరముగా మరి నీవు కట్టబడుతున్నావా? నీవు కట్టబడుతున్నావా? మరి ప్రభు వచ్చి ఈ మందిరంలో నివసించాలి అనంటే మన జీవితం ఎలా ఉండాలి? ఆయన నివసించటానికి అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉండాలి. హల్లెలూయా. అంటే ప్రభు మన జీవితంలోనికి వచ్చి ఆయన కూర్చోవాలి, మనతో ఉండాలి అనంటే ఊరికనే రమ్మంటే వచ్చేయడు. ఆయన కొరకు ఒక సింహాసనాన్ని మనం సిద్ధపరచాలి. ఆయన కొరకు ఒక సింహాసనం. పాస్టర్ గారు మీ ఇంటికి వచ్చారంటే మీరు చాపేసి కింద కూర్చోబెడతారా? ఇల్లు ఉడవకుండా కుర్చీ వేస్తారా? మీరు అంటారు, మా ఇంట్లో కుర్చీ ఉంటే కుర్చీ వేస్తాం, లేకపోతే చాపేస్తామంటారా? కుర్చీ లేకపోయినా ఏం చేస్తారు తెలుసా? సేవకుని నువ్వు ఘనపరచాలంటే ఏం చేస్తావు? పక్కింటికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తావు? ఖచ్చితంగా ఒక కుర్చీ తెచ్చి వేస్తాం. పాపం ఒక పాస్టర్ గారికి ఇలాగే పాస్టర్ గారిని పిలిచారంట, ఈరోజు మీరు మా ఇంటికి భోజనానికి రావాలి, మా ఇంట్లో ఆతిథ్యం మీరు స్వీకరించాలని ఒక సేవకుని పిలిస్తే, ఈయన కొంచెం భారీ శరీరం కలిగినటువంటి సేవకుడు. భారీ శరీరం కలిగినటువంటి సేవకుడు. మరి ఆ భారీ శరీరం కలిగిన సేవకుడిని నీ ఇంటికి పిలిచినప్పుడు ఆయనకు తగినంత కుర్చీ నువ్వు ఏర్పాటు చేయాలా లేదా? చేయాలంటారా లేదంటారా? ఆయన పిలిచి భోజనం అంతా సిద్ధపరిచారు, కానీ సరైనటువంటి సీటింగ్ అరేంజ్మెంట్ లేదు. ఏం చేస్తాడు ఆయన? నిరాశ చెంది భుజించకుండానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభు నీ జీవితంలోని దిగి వస్తున్నాడు. ఈ మందిరంలోనికి ప్రభు దిగి రావాలి అని అంటే ఆయనకంటూ ఒక కుర్చీ ఉండాలంటారా లేదంటారా? ఆయనకంటూ ఒక సింహాసనం తప్పకుండా ఉండాలి. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, మన దేవుడే కదా, మన కొరకు ఆయన
మొత్తం తగ్గించుకొని భూమి మీదకి వచ్చేసాడు. నా కొరకే అన్ని తగ్గించుకున్నాడు. ఆయనకి స్థలం ఉన్నా లేకపోయినా ఏదో ఒక మూలన నా జీవితంలో అడ్జస్ట్ అయిపోతాడులే అన్న అవగాహనలో చాలాసార్లు మనం ఉంటాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారిని ఇప్పుడు కూడా మనం ఎలా చూడాలని ఆశపడుతున్నాం అంటే, ఆ పశువుల పాకలో స్థలం లేకుండా సత్రంలో జన్మించినటువంటి ఆ వ్యక్తిలాగానే చూడాలనుకుంటున్నాం. హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ఆల్ దిస్ యూనివర్స్. ఈ సృష్టి అంతటికి ఆయన సృష్టికర్త. సృష్టి అంతటి మీద ఆయన ఉన్నతమైన అధికారం కలిగినటువంటి వాడు. సముద్రాలు ఆయనకు లోబడవలసిందే, ఆకాశ నక్షత్రాలు లోబడవలసిందే, గ్రహాలు లోబడవలసిందే, సమస్త ప్రకృతి యేసుక్రీస్తు ప్రభువారికి లోబడవలసిందే. హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్. ఆయన రాజులకు రాజును, ప్రభులకు ప్రభు అయినటువంటి వాడు. ఆయన నీ హృదయంలోనికి, నీ జీవితంలోనికి వచ్చి నీలో నిత్యము నివసించాలి అని అంటే ఈ మందిరం ఎలా కట్టబడాలో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. ఈ మందిరంలో మొట్టమొదటిగా ఆయన దిగి వచ్చి ఆసీనుడవటానికి ఒక సింహాసనాన్ని మనం ఏర్పాటు చేయాలి. సింహాసనం ఎవరికి వేస్తామంటే రాజుకి వేస్తాం. అవునా? ఇఫ్ యు రియల్లీ కన్సిడర్ జీసస్ యాజ్ యువర్ కింగ్ అండ్ యాజ్ యువర్ లార్డ్, డెఫినెట్లీ యూ విల్ ప్రిపేర్ ఏ థ్రోన్. యేసుక్రీస్తు ప్రభువారిని నీ జీవితానికి రాజుగా, ప్రభువుగా నువ్వు అంగీకరించగలిగితే అతని కొరకు నువ్వు సింహాసనము ఏర్పాటు చేసినట్లే. నిజంగా ప్రభు నీ జీవితానికి ప్రభువుగా ఉన్నాడా? లేకపోతే నువ్వే ప్రభువుకు ప్రభువుగా ఉన్నావా? చాలాసార్లు మనమే ప్రభువుకు ప్రభువుగా ఉంటాం. ప్రభు అది చేసేయి, ఇది చేసేయి, అది ఇచ్చేయి, ఇది ఇచ్చే అని వి కమాండ్ హిమ్. మనం ఆయననే ఆజ్ఞాపిస్తూ ఉంటాం కొన్నిసార్లు. నేనేమన్నానంటే, ఆర్ యు అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు ప్రభువారి అధికారం క్రింద నీ జీవితం ఉన్నదా? నువ్వు చేసే ప్రతి పని ఆయన ఆలోచన ప్రకారం చేస్తున్నావా? నువ్వు తీసుకునే ప్రతి తీర్మానం ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థనాపూర్వకముగా నువ్వేదైనా ఆలోచన, ఒక తీర్మానం చేస్తున్నావా? అలా చేస్తున్నావంటే నువ్వు ప్రభువుకి నీ జీవితంలో సింహాసనం వేసినట్టే. హల్లెలూయా. రెండవది, ప్రభువుకి సింహాసనం ఎలా వేస్తామంటే మన స్తుతుల ద్వారా ఆయనకి సింహాసనం వేస్తాం. ఇఫ్ యు హ్యావ్ ఆల్వేస్ ఏ హార్ట్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్, దేవుణ్ణి స్తుతించి ఎల్లప్పుడూ ఆరాధించే మనసు నీకున్నప్పుడు నువ్వు ప్రభుకి ఏం చేస్తావు? ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేస్తావు. దేవుని వాక్యం అంటుంది, తన ప్రజలైన ఇశ్రాయేలులు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. అంటే ఈ మందిరంలో ఎప్పుడు ఏముండాలి? స్తుతులు ఉండాలి. ఈ మందిరంలో ఎప్పుడు ఏముండాలి? ఆరాధన ఉండాలి. ఈ మందిరంలో సనుగుడు ఉండకూడదు, సంశయములు ఉండకూడదు. ప్రతి చిన్నదానికి సనగటం, అలగటం, ఇలాంటి అలవాట్లు మన జీవితంలో ఉండనే కూడదు. అలా నువ్వు అలిగిన ప్రతిసారి, సనిగిన ప్రతిసారి ప్రభుని ఎక్కడ పెడుతున్నావు? యు ఆర్ కీపింగ్ హిమ్ అవుట్ సైడ్. నువ్వు ప్రభువును బయట పెడతా ఉన్నావు, ప్రభుని బయట పెడుతున్నావు. లవోదికీయ సంఘం వలె మారిపోతున్నావు. ఇప్పుడు ఆయన మరలా ఏం చేయాలి? ఇప్పుడు ప్రభు జీవితం ఎలా ఉందంటే తనకు తానుగా లోపలికి వచ్చేటట్టుగా లేదు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచినప్పుడు శిష్యులు భయంతో ఒక గదిలో దాక్కొని ఉన్నప్పుడు తలుపులు వేయబడి ఉండగానే ఆయన నేరుగా లోపలికి వచ్చేసాడు. మరి ప్రకటన గ్రంథంలో ఎందుకు రాలేకపోతున్నాడు అంటే వాళ్ళు రానివ్వటం లేదు. వాళ్ళు ప్రభుని రానివ్వటం లేదు. వారి ప్రవర్తన, వారి జీవితాలు, వారి మాటలు, వారి ఆలోచనలు యేసుక్రీస్తు ప్రభువారిని బయటే పెడుతున్నాయి. తలుపు తెరిస్తేనే లోపలికి రాగలిగినటువంటి బలహీనుడా ప్రభు? కాదు ప్రియమైనది బిడ్డలారా. కానీ విశ్వాసి జీవితం, ఆయన ప్రవర్తన యేసుక్రీస్తు ప్రభువుని లోపలికి రానివ్వక బయటే నిలబెట్టేసింది. అందుకే ఆయన తలుపు తడుతున్నాడు. ఎవడైనను నా స్వరము విని, ఇఫ్ ఎనీబడి హియర్స్ మై వాయిస్ అంటే ప్రభు స్వరాన్ని వినేవాళ్ళు తక్కువైపోయారు. ప్రభు స్వరాన్ని వినేవాళ్ళు తక్కువైపోయారు. విని ఆయన మాటకు లోబడేటువంటి వారు తక్కువైపోయారు. ప్రభు మందిరంలో కూర్చొని నిజంగా ఆయన స్వరాన్ని ఆసక్తిగా నువ్వు వినగలుగుతున్నట్లయితే నువ్వు మందిరముగా కట్టబడుతున్నట్టే. నువ్వు మందిరముగా కట్టబడుతున్నట్టే. వీరికి మొత్తానికి మార్పు వచ్చేసింది.
హగ్గై గ్రంథంలో చూడండి ఏం చేశారు. 12వ వచనం, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబేలును యెహోజాదాకు కుమారుడును జనులందరూ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారందరూ ఏం చేశారంట? దేవుడైన యెహోవా మాటలు ఆలకించి యెహోవా ప్రవక్త అయిన హగ్గైని పంపించి తెలియజేసిన వార్త విని భయభక్తులు పూనిరి. చూడండి, ఆయన మాటలన్నింటినీ వారు ఆలకించి దేవుని మీద భయభక్తులు పూనారు. అప్పుడు యెహోవా దూతైన హగ్గై నేను మీకు తోడుగా ఉన్నాను, నువ్వు మందిరాన్ని తిరిగి కడతాను అన్న ఆలోచన వచ్చిన వెంటనే ప్రభు నీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, నేను నీకు తోడుగా ఉన్నాను. ఐ ఆమ్ దేర్ విత్ యూ టు రీబిల్డ్ యువర్ టెంపుల్. హల్లెలూయా. ఎప్పుడు నీవు ఆయన మాటలు ఆలకించి నీ హృదయాన్ని సరి చేసుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి, నిజమే నా పొరపాటు నేను సరి చేసుకొని నేను కట్టబడవలసిన అవసరత ఎంతైనా నా జీవితంలో ఉందని నీ బ్రతుకును దేవుని సన్నిధిలో సమర్పించుకున్న వెంటనే నీవు కట్టబడుటకు మందిరముగా దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటున్నాడంట. హల్లెలూయా. క్రిందికి చదువుదామా? రెండో అధ్యాయం 2వ వచనం చదవండి సిస్టర్. నీవు యూదా దేశపు అధికారియగు పూర్వకాలమున ఈ మందిరమును కలిగిన మహిమ చూచిన వారు మీలో ఉన్నారు కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబేలు ధైర్యం తెచ్చుకోము, ధైర్యం తెచ్చుకోము, నేను మీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. వారు దేవుని మాటలను ఆలకించి దేవుని యందలి భయభక్తులు పూని వారు హగ్గై ప్రవచించిన ప్రవచనానికి లోబడి మందిరం కట్టడానికి తీర్మానం చేసుకున్నారు. వెంటనే దేవుడు అంటాడు, నేను మీకు తోడుగా ఉన్నానని. 15వ వచనంలో మీరు చూస్తే చివరి భాగంలో, మరి 6వ నెల 24వ దినమున సైన్యములకు అధిపతియగు తమ దేవుని మందిరపు పని చేయ మొదలుపెట్టిరి. వాళ్ళు విని ఊరుకోలేదండి. విని వెంటనే దేవుని మందిర పని ఏం చేశారు? మొదలు పెట్టారు. మొదలు పెట్టగానే దేవుడు మరలా వాగ్దానపు వర్షాన్ని కుమ్మరించేస్తా ఉన్నాడు. జెరుబ్బాబేలు, యెహోజాదా కుమారుడైన యెహోషువ, దేశమా మీరందరూ ఆలకించుడి, మీరు ధైర్యం తెచ్చుకొనడి, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. కంగారు పడవద్దు, ఇదిగో ఐ యామ్ దేర్ విత్ యు. ఒక్కసారి నువ్వు తిరిగి కట్టబడాలి అన్న ఆలోచన, పశ్చాత్తాపపు గద్దింపు నీ జీవితంలో తీసుకొని నీ బ్రతుకును సరిచేయటానికి ఇష్టపడితే ఆ క్షణం మొదలుకొని ప్రభు నీకు తోడుగా ఉండి ఈ మందిరాన్ని అద్భుతంగా కట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఈ మందిరం ఎలా ఉండబోతుందంట? కొన్నిసార్లు నీకు అనిపించవచ్చు, నేను పాపంలో పడిపోయాను, బలహీనతలో పడిపోయాను, సహవాసంలో పడిపోయాను, విశ్వాసంలో పడిపోయాను, వాక్యానుభవంలో పడిపోయాను. మరి మొదట నేను చాలా అద్భుతంగా ఒక మంచి మందిరముగా కట్టబడ్డాను, దాన్ని పోల్చుకుంటే ఇప్పుడు నా జీవితం ఎందుకు పనికిరానటువంటిదిగా అనిపిస్తుంది అని అంటే, నిన్ను ధైర్యపరచడానికే ప్రభు చెప్తున్నాడు, ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి. ఎందుకంటే మునుపటి మందిరం మహిమ కంటే కడవరి మందిర మహిమ అత్యధికముగా ఉండబోతున్నది. చూడండి, ఆ మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. వెండి నాది, బంగారు నాది, సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానం నిలుపు అనుగ్రహించేదను. ఎంతమంది నమ్ముతున్నారు ఈ వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేరుస్తాడని? హల్లెలూయా. నువ్వు మొదట కట్టబడిన దానికంటే
ఇప్పుడు దేవుడు నిన్ను కట్టి ఆ మహిమని ఇంకా అధికముగా చేయబోతున్నాడంట. హల్లెలూయా. హౌ మెనీ రియల్లీ బిలీవింగ్ దిస్ వర్డ్స్? ఎంతమంది నమ్ముతున్నారు? ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించును. ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడ్డారో, ఎప్పుడైతే ఇదే దేవుని సమయమని గుర్తించారో, మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపడ్డానికి, మన ప్రవర్తన గురించి ఆలోచించి మన బ్రతుకును సరి చేసుకోవడానికి, మనం అన్నటువంటి మాటలను వెనుకకు తీసుకోవడానికి, మన ప్రవర్తనను సరి చేసుకోవడానికి, చేసిన పొరపాట్లను బట్టి ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడ్డానికి ఇదే అనుకూలమైన సమయమని వారు ఎప్పుడైతే గుర్తించి హగ్గై ప్రవచించిన వాక్యాన్ని విని వారు పశ్చాత్తాపడి దేవుని యందలి భయభక్తులు నిలుపుతున్నారు. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని మరలా కట్టబోతున్నాను. యు ఆర్ గోయింగ్ టు బి రీబిల్డ్ అగైన్. అయితే నీవు కంగారు పడాల్సిన పని లేదు. ఒకప్పుడు ఎంతో గొప్పగా ప్రార్థించాను, ఒకప్పుడు ఎంతో గొప్పగా దేవుని వాక్యంలో ఎదిగాను, ఒకప్పుడు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాను, మరి ఇప్పుడు కొన్ని బలహీనతల్లో నేను పడిపోయాను, ఇప్పుడు మరలా ఆ పూర్వపు స్థితికి నేను రాగలనా అంటే దేవుడు అన్నాడు, ఆ పూర్వపు స్థితిని మించిన స్థితిని కలగజేస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. ఎంత స్పష్టంగా అంటున్నాడు, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించును అని మనం చెప్పట్లా. ఎవరు చెప్తున్నారు? సైన్యముల అధిపతి దేవుడే చెప్తా ఉన్నాడు. ఈరోజు నీ హృదయంలో కూడా ఆశ ఉండాలి. మొదట ఉన్న దానికంటే నేను ఇంకా మహిమలోనికి ఎదగాలి. మొదటి మహిమ కంటే నేను ఇంకా మహిమ లేదు. మొదట ప్రభు నా జీవితాన్ని బట్టి సంతోషించిన దానికంటే ఇప్పుడు నేను ఇంకా గొప్పగా నా జీవితాన్ని బట్టి ప్రభు సంతోషించాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆశంతా నీవు నేను మందిరముగా కట్టబడాలి, ఆయన మనలో నివసించాలి, మన యందు సంతోషించాలి, ఆయన మహిమ తెచ్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు. ఆర్ యు రెడీ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్? దేవునికి మహిమ తెచ్చే మందిరముగా ఉండటానికి ఇష్టపడుతున్నావా?